నమశంకరాయ. 21వ తారీఖు రోజున సప్తమి తిథి, అలాగే ఉత్తర నక్షత్రం, పుబ్బా నక్షత్రం 2 నక్షత్రాలు కలిసినటువంటిది ఆదివారం అయింది. దీనినే భాను సప్తమి అని అంటారు. ఈ సప్తమి తిథి రోజున చేయకూడనటువంటి పనులు: హెయిర్ కటింగ్ చేసుకోకూడదు, మద్యపానము, మాంసాహారము భుజించకూడదు, మధ్యాహ్నము నిద్రపోకూడదు, అలాగే ఒంటికి నూనె రాసుకొని అభ్యంగన స్నానము చేయకూడదు, తలకి నూనె రాయకూడదు, దాంపత్యము పనికిరాదు, గోళ్ళు కత్తిరించకూడదు, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. విశేషముగా ఈ రోజున లక్ష్మీ ఆరాధన కానీ, సూర్యుని ఆరాధన కానీ, లేదా విష్ణుదేవత ఆరాధన కానీ, కనీసము ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఆరాధన కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సకల సంపదలు కలుగుతాయి. అలాగే ఆయుష్షు, ఆరోగ్యము చక్కగా అభివృద్ధి ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ యొక్క భాను సప్తమి తిథిని పురస్కరించుకొని మన పీఠం ఆధ్వర్యంలో అష్టమి తిథి అంటే 22వ తారీఖు రోజున ధూమవతి జయంతి అయింది. ఈ ధూమవతి జయంతి రోజున సాయంకాలం 6 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే ఎటువంటి నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారా, ఒక డెసిషన్ రాలేకపోతున్నారా, ఒంటరితనంతో ఇబ్బందులు పడుతున్నారా, అటువంటి వాళ్ళకి మార్గనిర్దేశం చేయడానికి ధూమవతి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. కావున 22వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ధూమవతి హోమము మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణార్థమే శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమం జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 22వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు.